సో ప్రైస్ ఎంత చెప్తారు సార్ ఫర్ స్క్వేర్ యార్డ్? పర్ స్క్వేర్ యార్డ్ ఓనర్ వచ్చేసి ఆయనకి అర్జెంట్ గా అవసరం ఉంది కాబట్టి ఆయన తీసేస్తున్నారు. కోకాపేట దగ్గర, దాని తర్వాత శంకర్పల్లి దగ్గర, దాని తర్వాత ఇవన్నీ దగ్గర కాబట్టి వీకెండ్ హోమ్స్ కింద కూడా యూ కెన్ ప్లాన్ ఫర్ ఇట్. ఎందుకంటే వీకెండ్ హోమ్స్ ఈ మధ్య కాలంలో బాగా అవుతున్నాయి. ఏదైనా ఇప్పుడు మీకు ఇక్కడ మంచి రిసార్ట్ టైప్ కట్టినంటే చిన్న ఫంక్షన్స్ కానీ, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, మ్యారేజ్ ఫ్యాక్టరీస్ కానీ, ఎంగేజ్మెంట్ పార్టీస్ కానీ ఏవైనా కూడా బాగా జరుగుతుంది. ఎందుకంటే హైటెక్ సిటీ ఈజ్ ఆల్సో వెరీ నియర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. నేను మీ పూర్ణచందర్. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి శంకర్పల్లి దగ్గర మరియు రామంతపూర్ విలేజ్ లోపల ఒక 1200 స్క్వేర్ యార్డ్స్ కి సంబంధించిన ఓపెన్ ప్లాట్ వచ్చిందండి. చాలా బాగుంటది. మొత్తం 3 రోడ్లు కనెక్టివిటీతోని ఈ ఓపెన్ ప్లాట్ ఉంది. సో దీని గురించి ఒక్కసారి డీటెయిల్స్ కోసము మన దగ్గర హనుమంత్ సార్ అని ఉన్నారు. ఆ సారే మొత్తం కూడా డీటెయిల్స్ చెప్తారు దీనికి సంబంధించి, ఈ ప్లాట్ కి సంబంధించి. నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఇది టోటల్ గా ఎన్ని స్క్వేర్ యార్డ్ సార్? ఇది టోటల్ గా 4 ప్లాట్లు అండి. 300 గజాలు చొప్పున 4 ప్లాట్లు, 1200 గజాలు మొత్తం ఉంటది. మొత్తం వచ్చేసి కాంపౌండ్ వాల్ కట్టి ఉంది. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ 3 ఫేసింగ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్ నుంచి ఇది వెరీ వాకబుల్ డిస్టెన్స్. పార్వడ పోయే రోడ్ లో అంటే ఇప్పుడు మనకి శంకర్పల్లి నుంచి రామంతపూర్ విలేజ్, రామంతపూర్ చౌరస్తా నుంచి మన ప్లాట్ వచ్చేసి 1/2 కిలోమీటర్ ఉంటుంది మెయిన్ రోడ్ కి. మెయిన్ రోడ్ నుంచి ఒక మీకు మన ప్లాట్ తీసుకుంటే వాకబుల్ డిస్టెన్స్ ఒక 300 మీటర్స్ ఉంటది. ఫస్ట్ థర్డ్ ప్లాట్ అవుతుందండి మంది. హైవే నుంచి విలేజ్ నుంచి థర్డ్ ప్లాట్ అవుతుంది. అందులో ఏంటంటే మెయిన్ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్. ఇంకో విషయం ఏంటంటే ఇది శంకర్పల్లిలో ఆల్రెడీ హై రేంజ్ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి సార్. గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి చాలా మంచి రోడ్. ఎందుకంటే శంకర్పల్లి వచ్చారనుకోండి, శంకర్పల్లిలో మీకు ల్యాండ్ అంతా కూడా R1 జోన్ ల్యాండ్. ఈ R1 జోన్ ల్యాండ్ ఉన్నందుకు మనకి అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. మీకు విల్లాస్ కూడా ప్రాజెక్ట్స్ చాలా నడుస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది బాగా కనెక్టివిటీ ఏంటంటే మీకు కోకాపేట్ బాగా కనెక్టివిటీ, నార్సింగ్ కి పోవాలన్న కనెక్టివిటీ, దాని తర్వాత మనకి రేపు పొద్దున్న త్రిబులార్ వచ్చినా కూడా మీకు మంచి కనెక్టివిటీ ఉంది. ఇంకోటి వచ్చేసి చౌరస్తా నుంచి రామంతపూర్ చౌరస్తా నుంచి ఇవన్నీ కూడా R1 జోన్ కింద వస్తుంది. ఇది వచ్చేసి మనం అటువైపు పోతేనేమో చేవెళ్ళ రోడ్ వస్తుంది, ఇటువైపు పోతేమో పర్వడ రోడ్ వస్తుంది. ఇవి ఆల్రెడీ పర్వడ రోడ్డు 100 ఫీట్ రోడ్ అండి. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇంకా దీన్ని ఎక్సెస్ గా డెవలప్ చేస్తుంది, ఇంకా పెద్ద రోడ్ చేస్తుంది. ఆల్రెడీ మ్యాప్ లో ఉంది, జిహెచ్ఎంసీ మ్యాప్ లో ఉంది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ లో ఉంది కాబట్టి ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఇది చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఏంటంటే ఇది మీకు ఫామ్ హౌస్ కోసం కానీ దేనికైనా కూడా యూజ్ అవుతుంది. రేపొద్దున మీరు హై రేంజ్ అపార్ట్మెంట్స్ కానీ 1200 ఉంది కాబట్టి మీరు డెవలప్మెంట్ ఇచ్చుకున్నా కూడా మీకు అపార్ట్మెంట్స్ కూడా మంచి లగ్జరీ అపార్ట్మెంట్స్ వస్తాయి. కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉందా సార్? అవునండి, ఇది గ్రేట్ అవెన్యూ అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఈ వచ్చేసి ఇది దీని మీద బ్యాంక్ లోన్ కూడా ఏమన్నా? బ్యాంక్ లోన్ 100% యూ కెన్ టేక్ ఇట్ అండి, ఇబ్బంది ఏం లేదు. బ్యాంక్ లోన్ వస్తుంది. కాకపోతే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. సో ప్రైస్ ఎంత చెప్తారు సార్ ఫర్ స్క్వేర్ యార్డ్? పర్ స్క్వేర్ యార్డ్ 23,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారండి. ఓకే. అంటే ఈ చుట్టుపక్కల మరి ప్రైస్ చుట్టుపక్కల యాక్చువల్ గా ఏంటంటే దీనికి ఏంటంటే మా ఓనర్ వచ్చేసి ఆయనకి అర్జెంట్ గా అవసరం ఉంది కాబట్టి ఆయన తీసేస్తున్నారు. ఆపోజిట్ లో మీకు ఒక గ్రేటర్ కమ్యూనిటీ ఉంది, అది ఒక 1/2 కిలోమీటర్ లోపలికి పోయిన తర్వాత వాళ్ళకి 25,000 స్టార్టింగ్ అమ్మారు. ఇప్పుడు అది ఇంకెక్కువ అయిపోయింది. కాబట్టి ఇది ఏంటంటే మీకు స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ లోనే చెప్పారు, 23 లోనే ఉన్నారు. కూర్చుంటే కొద్దిగా తగ్గిస్తాం. సో వేరే పక్క ఉన్న వెంచర్స్ తో పోల్చుకుంటే ఇలా చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే ఇది ఓపెన్ ల్యాండ్, ఇంకా డెవలప్మెంట్ కి ప్రాసెస్ లో ఉంది కాబట్టి రేపు పొద్దున మీది ఎక్కువ ఏం లేదు. ఒక 2 years మీది కాదనుకుంటే యూ కెన్ గెట్ వెరీ గుడ్ ఇదండి, ప్రాఫిట్ వస్తుంది, అప్రిషియేషన్ వస్తుంది. ఇంకోటి ల్యాండ్ వచ్చేసి కూడా క్లియర్ టైటిల్ ల్యాండ్, రోడ్స్ కూడా బాగున్నాయి. వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు ఇన్ కేస్ అంటే ఎవరన్నా ఇప్పుడు 1200 స్క్వేర్ యార్డ్స్ ఉంది, మనకు 3 రోడ్లు వస్తున్నాయి కదా. సో ఇన్ కేస్ ఎవరన్నా నాకు 600 చాలు, 600 ఇస్తా అంటే అంటే అట్లా సపరేట్ గా 600 ఇస్తారా లేదా ఎట్లా? అట్లా అప్పుడు ఏమైపోతుందంటే సార్, ఇది ఈస్ట్ ఫేస్ లో మీరు తీసుకోవాలనుకుంటే 2 ఈస్ట్ ఫేస్ లో తీసుకుంటే 600 వస్తుంది. మీకు వెస్ట్ లో ఒక 600 వస్తుంది. కాబట్టి అప్పుడు లైక్ మైండెడ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ, మీ రిలేటివ్స్ గానీ ఎవరైనా కలిసి చేసుకుందామంటే ఒకటే సైన్ రిజిస్ట్రేషన్ అయితే చేయగలుగుతాము. టోటల్ 1200 అయితే సేల్ చేద్దాం. 1200 మీదనే మేము బేస్ ఉన్నాం అనమాట.
ఓకే, అంటే ఎవరన్నా వచ్చినా కూడా మొత్తం 600 ఒకటేసారి వాళ్ళు ఇద్దరు కలిసి అట్ ఏ టైం తీసుకోవాలి. ఓకే, అట్లా తీసుకుంటేనే అవుతుంది. లేకపోతే ఏంటంటే మేము మళ్ళీ ఉంచుకొని అమ్మలేకపోతాం. మాకు 1200 అమ్మాలని ఉంది. ఓకే, ఒకవేళ లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఎవరైనా కావాలంటే దే కెన్ షేర్ దెమ్సెల్వ్స్. ఓకే ఓకే. కోకాపేట దగ్గర, దాని తర్వాత శంకర్పల్లి దగ్గర, దాని తర్వాత ఇవన్నీ దగ్గర కాబట్టి వీకెండ్ హోమ్స్ కింద కూడా యూ కెన్ ప్లాన్ ఫర్ ఇట్. ఎందుకంటే వీకెండ్ హోమ్స్ ఈ మధ్య కాలంలో బాగా అవుతుంది. ఏదైనా ఇప్పుడు మీకు ఇక్కడ మంచి రిసార్ట్ టైప్ కట్టినంటే చిన్న ఫంక్షన్స్ కానీ, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, మ్యారేజ్ ఫ్యాక్టరీస్ కానీ, ఎంగేజ్మెంట్ పార్టీస్ కానీ ఏవైనా కూడా బాగా జరుగుతుంది. ఎందుకంటే హైటెక్ సిటీ ఈజ్ ఆల్సో వెరీ నియర్. ఇంకోటి అంటే లాంగ్ డ్రైవ్ కూడా కాదు, ఇట్స్ జస్ట్ హార్డ్లీ 20 to 25 minutes. కాబట్టి మీరు నార్సింగ్ నుంచి కూడా తీసుకున్నా కూడా 25 kilometers ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ కామ్ ప్లేస్, హాయిగా ఉంటుంది, మీకు ఎంజాయ్ చేయొచ్చు. హాలిడే రైడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ కూడా గ్రీనరీ ఉంది. ఇంకోటి ఏంటంటే మీకు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కాబట్టి ఈ విధంగా చిన్న ఫంక్షన్స్, గెట్ టుగెదర్ పార్టీస్, ఎనీ ఫంక్షన్స్, ఎందుకంటే దీంట్లో రిక్రియేషన్ క్లబ్స్ కానీ అవన్నీ కానీ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏ విధంగా అభ్యంతరం ఏం లేదు, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి బాగుంటుంది సార్ ఇది.